మనిషికి మనిషి ఎదురైతే పక్కకు జరుగుతాం, బండికి బండి ఎదురైతే మనిషికి మనిషి ఎదురైతే పక్కకు జరుగుతాం, బండికి బండి ఎదురైతే పక్కకు దింపి నడుపుతాం, రైలుకు రైలు ఎదురైతే ఓ రైలును పక్క పొంటి పట్టాల మీద పోనిస్తారు. అంతెందుకొల్లా మూగజీవులు కూడా ఏదైనా ఎదురైతే పక్కకు జరిగిపోతాయి. మరి గీ కాంట్రాక్టర్లకు ఏం పుట్టిందోల్లా గిట్లా చేసిండ్రు చూసి మీరు సుత మార్చుకుందరు పాండ్రి. రోడ్డు బందుకు ఉండాల్సిన కరెంటు స్తంభాలు రోడ్డు నడిమిట్లున్నాయేందని అనుకుంటున్నారా? అసలుకైతే ఆ స్తంభాలు ఉన్న కాడనే ఉన్నాయి. ఈ నడవనే ఈ రోడ్డును ఎడల్పి చేసే పని ముంగటేసుకున్నారు అక్కడి అధికారులు. కాకుంటే అడ్డం వచ్చిన కరెంటు పోలను పక్కకు జరపకుంటేనే సిమెంట్ పోసిండు ఇగురంగల్ల కాంట్రాక్టరు. ములుగు జిల్లా కేంద్రం నుంచి పత్తిపల్లికి పోయే తొవ్వ పనులను 4 కోట్ల రూపాయలతో చేసిర్రు. తొవ్వను మంచిగానే ఎడల్పి చేసిర్రు. మంచిగా సీసీ రోడ్డు పోసిర్రు. రోడ్డు నడిమిట్లా సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేసిర్రు. కాకుంటే తొవ్వ బందుకున్న కరెంటు స్తంభాలను తీయకుండానే రోడ్డు పోసిండా తెలివిగల్ల కాంట్రాక్టరు. రోడ్ల మీద ఆడాడ గుంతలు పడితేనే బండ్లు నడిపేందుకు డ్రైవర్లు మస్తు తిప్పల పడతారు. అసొంటిది గిన్ని కరెంటు స్తంభాలు నడి తొవ్వ మీదనే ఉన్నాక ఆ తొవ్వ పొంటి వేతందుకు ఎంత పరిశాన్ ఉంటో చెప్పుండ్రి. మూలుగు నుంచి తోపుకుంట చెరువుదాకా మొత్తం 37 కరెంటు స్తంభాలు ఉన్నాయట. ఇక అవి అయ్యంగా గింత మంచి రోడ్డు వేసినా ఏం ఫాయిదా లేకుండా అవుతున్నదని అటు దిక్కుపోయే జనాలు గరానికి వస్తున్నారు. ఇక అటు కరెంటు వాళ్ళేమో రోడ్డు పక్క పంటున్న కరెంటు స్తంభాలు తీయాలంటే 40 లక్షలు జమ చేయాలని కండిషన్ పెట్టిరట. ఇక నిధులు జమ చేయకపోయేటాలకు కరెంట్ వాళ్ళు పట్టించుకోలేదట. కానీ కాంట్రాక్టర్ మాత్రం ఏదేడపోతే నాకేందని ముక్కుసూటిగా రోడ్డు వేసుకుంటా పోయిండు. జిల్లా కేంద్రంలో ములుగు గవర్నమెంట్ హాస్పిటల్ నుండి తోపుకుంట వరకు 4 కోట్ల సిసి రోడ్డు మంజూరు చేయడం జరిగింది. ఆ చేయడంలో సిసి రోడ్డు బాగానే ఉంది, కానీ ఆ మధ్యలో రోడ్లో ఆ కరెంటు పోలు మధ్యలో సిసి రోడ్డు ఉండడం వల్ల వెహికల్స్కు చాలా ఇబ్బందికరంగా ఉంది. రానున్న వేళలో ఎవరన్నా అదుపు తప్పి ఆ స్తంభాలకు గుద్దే అవకాశాలు ఉన్నాయి. ఇదేంది మరి లైన్ ఇట్లే పెట్టరని కరెంటు డీ గారిని అడిగితే మాకు 40 లక్షల వరకు పెండింగ్ ఉంది గవర్నమెంట్, ఆ పెండింగు పే చేస్తే మేము ఇమ్మీడియట్లీ ఆ స్తంభాలను తీసేస్తాం, తొలగిస్తాం, పక్కపండి ఇస్తామని అంటున్నారు. అధికారులు మరి ఇంత నిర్లక్ష్యం ఏందో, మరి జనాల ప్రాణాలతో చెలగాలడం కారణం ఏమిటో మాకు తెలియాలని చెప్తున్నాం. అదన్నట్టు ముచ్చట. అటు కరెంట్ వాళ్ళేమో మాకు పైసలు ఇస్తేనే పనులు చేస్తామని అంటున్నారు. ఇటు కాంట్రాక్టర్ ఏమో రోడ్డు పనులు మొత్తం పూర్తి చేసి బిల్లులు తీసుకుని అవతల పడితే ఇక తోవ పొంటి పోయే జనాలకు ఎంత తిప్పాలు ఉంటో చెప్పుండ్రి. ఇప్పటికే ఈ నడమ రోడ్డు ప్రమాదాలు బాగానే జరుగుతున్నాయి. ఇక అన్న చెప్పినట్టు ఏదైనా జరగరానిది జరిగితే అటెంక ఎంత బాధపడ్డా ఏం ఫాయిదా ఉండదు. కాబట్టి ముందుగానే జాగ్రత్త పడితే మంచి అని అడిదికు జనాలు అంటున్నారు. మరిగా మంత్రి సీతక్క సంత ఇలాకానే కాబట్టి చేసే అభివృద్ధి పనులు కొంచెం శ్రద్ధ పెట్టి మంచిగా చేపిస్తే మంచి పేరు వస్తుంది. గాని గిసొంటి పనులు చేపిస్తే మాత్రం ఉల్టా బదనాం అయ్యే కథ ఉంటది. కాబట్టి మంత్రి సీతక్క ఇప్పటికైనా జర పనులు జరిగే తరీక మీద నజరేసి ఉంచాలని అంటున్నారు మూలుగు ప్రజలు. చూడాలి మరి ఈ ముచ్చట్ల సీతక్క ఏం చేస్తుందో.